హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 11. వాడి ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు తల్లి. నేను పోయే లోపైనా వాడి పిల్లల్ని చూడాలని నా కోరిక. కానీ నిన్ను వాడి పెళ్లి చేసుకున్నాడు కదా, నా కోరిక ఇక నెరవేరుతుంది అన్నారు రాఘవేంద్ర గారు. ఆయన మాటలు విన్న అవంతికకి ఆర్యన్ మాటలు గుర్తుకు వచ్చాయి. అసలు పిల్లలంటేనే ఆర్యన్కి ఇష్టమే లేదు అని. ఆ మాటలు అక్కడితోనే వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయి ఆలోచనలో మునిగిపోయింది అవంతిక. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మొబైల్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి పడ్డ ఆమె ఈ ఫోన్ ఎక్కడిది అనుకుంటూ ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఓయ్ రాక్షసి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపే అని అరిచాడు ఆర్యన్. ఆర్యన్ గారు మీరేనా ఈ ఫోన్ అంది అవంతిక అనుమానంగా. మన రూమ్లో ఉంది అంటే అది నీదే అవుతుంది కదే అన్నాడు ఆర్యన్. నాకేనా ఈ ఫోన్ అంది అవంతిక ఆశ్చర్యంగా. నీకేనే నా రాక్షసి అన్నాడు ఆర్యన్. ఓకే చెప్పండి ఆర్యన్ గారు అంది అవంతిక. ఏం చేస్తున్నావే, తిన్నావా అని అడిగాడు అతడు. అవంతిక పాప అప్పుడు టైం చూసి లేదండి ఇంకా తినలేదు, మీరు తిన్నారా అని అడిగింది. నేను లంచ్ తిందాం అని కూర్చుంటూ నీకు కూడా చేశానే, నువ్వు తిన్నావా లేదా అని అన్నాడు ఆర్యన్. నేను మన రూమ్లో ఉన్నాను ఆర్యన్ గారు, అసలు టైంనే చూసుకోలేదు, ఇప్పుడు వెళ్ళి తింటాను అండి అంది అవంతిక. అంతలా టైం చూసుకోకుండా ఏం చేస్తున్నావే అని అడిగాడు ఆర్యన్. ఏం లేదండి అంది అవంతిక నెమ్మదిగా. అంత మెల్లిగా చెబుతావేంటే ఏం లేదు అని, పోనీ నా గురించి ఆలోచిస్తూ ఉన్నావా అన్నాడు ఆర్యన్. అదేం లేదండి అని చెప్పింది ఆమె. ఇంకేముందండి అన్నాడు ఆర్యన్. ఏం లేదండి అని చెప్పింది. నన్ను మిస్ అవుతున్నావా పాప అని అడిగాడు ఆర్యన్. ఆహా లేదండి అంది. ఏంటే నన్ను మిస్ అవ్వడం లేదా నువ్వు అన్నాడు ఆర్యన్. అబ్బా ఆర్యన్ గారు ప్లీజ్ ఇక ఆపండి, నేనే ఏదో ఆలోచిస్తూ టైం చూసుకోలేదు అంతే, ఇప్పుడు వెళ్ళి తింటాను అని చెప్తున్నాను కదా, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంది. నేను ఎక్కడికి వెళ్ళలేదే రాక్షసి, ఆఫీస్లోనే ఉన్నాను, నువ్వే నీ ఆలోచనలతో ఎక్కడెక్కడో తిరుగుతున్నావు నన్ను పట్టించుకోకుండా అన్నాడు. అదేం లేదు, నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదా అంది అవంతిక. ఎక్కడ పట్టించుకున్నావే రాక్షసి, అసలు నైట్ నన్ను పట్టించుకున్నావా, నన్ను పస్తులు పడుకోబెట్టావు నిన్న నైట్, ఈరోజు మాత్రం నిన్నటిది ఇవాల్టిది కలిపి తీర్చుకోకపోతే అప్పుడు చూడు అన్నాడు ఆర్యన్. నైట్ కోసం నన్ను ఇప్పుడే భయపెడుతున్నారా ఆర్యన్ గారు మీరు అంది అవంతిక. భయపెట్టడం లేదే రాక్షసి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జస్ట్ అంతే అన్నాడు ఆర్యన్. నేను ఎలాగో మిమ్మల్ని భరించడం అలవాటు చేసుకున్నానులేండి, మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్లు ఎందుకో అంది అవంతిక. అంటే ఏంటే నన్ను భరిస్తున్నావా, ప్రేమించట్లేదా అన్నాడు ఆర్యన్. ఎంత ప్రేమించినా నేను మీతో ఉండేది సంవత్సరం వరకే కదండి అంది అవంతిక. హో అయితే మన ఒప్పందం గుర్తుంది అన్నమాట, ఓకేలే, అయినా అవన్నీ నన్ను అయినా అవన్నీ 1 year వరకు నన్ను ప్రేమించొచ్చు కదా, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు ఆర్యన్. ప్రేమంటే జీవితాంతం ఒక్కరి మీదే ఉంటుందండి, అది మీరు సంవత్సరం తర్వాత తీసేయమంటే తీసేసేది కాదు కదా అంది అవంతిక. ఏంటే పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తున్నావు, ఆ ప్రేమలు దోమలు అన్నీ మనకు పడవు, కానీ నువ్వేమైనా అనుకో, నాకు మాత్రం నువ్వు కావాలి, అది 1 year వరకే అంతే, ఇది మన ఒప్పందం ఓకేనా అన్నాడు. తిరిగి తిరిగి ఒప్పందం వరకే వస్తున్న ఆర్యన్ని వంగోబెట్టి 4 గుద్దాలి అన్న కోపాన్ని చాలా వరకు అణుచుకుంటూ ఓకే ఆర్యన్ గారు నాకు ఆకలి అవుతుంది బాయ్ అని ఆర్యన్ మీద కోపంతో ఫోన్ కట్ చేసింది అవంతిక. ఇక్కడ ఆర్యన్ బాబు అవంతిక కాల్ కట్ చేయడంతో లంచ్ చేసి మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు. అవంతిక మాత్రం బాధపడుతూ తనకు తినాలి అనిపించక బెడ్ మీద కూర్చుంది, ఆర్యన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ. అప్పుడే మెయిడ్ అవంతిక దగ్గరికి వచ్చి అమ్మగారు మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అవంతిక రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళింది. ఏమైంది తల్లి, భోజనం చేయడానికి రాలేదు, నిద్రపోతున్నావా అని అడిగారు రాఘవేంద్ర గారు. అయ్యో అదేం లేదు తాతయ్య, మెలకువగానే ఉన్నాను, కానీ ఏదో ఆలోచిస్తూ టైం చూసుకోలేదు, పైగా ఆయన ఫోన్ చేశారు, ఇప్పుడే మాట్లాడుతున్నాను అని చెప్పింది అవంతిక. హో అలాగే తల్లి, భోజనం సమయం అయిపోతుంది కదా, భోజనం చేద్దాం అన్నారు ఆయన. అయ్యో మీరు
తింటే అయిపోయేది కదా తాతయ్య గారు. నా కోసం ఎదురు చూస్తున్నారా ఈ టైం వరకు? పైగా మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అంది అవంతిక. పర్లేదు తల్లి, ఇంట్లో ఉన్నదే ఇద్దరం కదా, పద తిందాం అని తాత మనవరాలు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక ఇద్దరికి మెయిడ్ రాఘవేంద్ర గారికి అవంతికకి భోజనం వడ్డించారు. ఇద్దరు భోజనం చేశాక రాఘవేంద్ర గారికి ఆయన వేసుకునే టాబ్లెట్స్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోండి తాతయ్య గారు అని చెప్పింది అవంతిక. అలాగే తల్లి, నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, పెళ్ళప్పటి నుండి ఏదో పని అంటూ అటు ఇటు తిరగడమే అయ్యింది కదా అన్నారు ఆయన. అలాగే తాతయ్య అని తన రూమ్కి వెళ్ళింది అవంతిక. కానీ తనకి అస్సలు నిద్ర పట్టలేదు మధ్యాహ్నం. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడూ నిద్రపోదు అవంతిక. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం అవ్వక అటూ ఇటూ చూస్తూ ఉంటే తన పెళ్లి నుండి రిసెప్షన్ వరకు వేసుకున్న నగలు అన్నీ బయటే కనిపించాయి తనకి. తన డ్రెస్సులన్నీ వార్డ్రోబ్లో నీట్గా సర్దుకుంటూ, తన గాజులన్నీ ఓవైపు, జ్యువెలరీ అన్నీ బాక్స్లో వేటికవి నీట్గా సెట్ చేసుకొని చక్కగా వార్డ్రోబ్లో సర్దుకొని అన్నీ నీట్గా సర్దేశాక వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి కాసిన్ని వాటర్ తాగి బాల్కనీలో నిలబడింది చల్లగాలికి. అప్పుడే తనని రెండు బలమైన చేతులు చుట్టుకోవడంతో, అప్పుడే వచ్చేసారా ఆర్యన్ గారు అంది అవంతిక ఆర్యన్ని చూడకుండానే. హా, నన్ను నైట్ కూడా ఆఫీస్లోనే ఉండిపోమ్మంటావా ఏంటే? టైం 6 అవుతుంది, నువ్వు చూడలేదా అన్నాడు ఆర్యన్ అవంతిక వీపు మీద ముద్దులు అద్దుతూ. అయ్యో, నేను అసలు టైమే చూసుకోలేదండి. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ జ్యువెలరీ బట్టలు అన్నీ అలాగే ఉండేసరికి వాటిని సర్దుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు అని బుద్ధిగా చెప్పింది అవంతిక. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు పని చేసుకుంటూ టైం కూడా చూసుకోకుండా ఉన్నావా ఇప్పటి వరకు? ఇలా అయితే ఎలానే? నీకు నైట్ కూడా నిద్ర ఉండదు కదా, ఇక ఎప్పుడు నిద్రపోతావు అన్నాడు ఆర్యన్ అవంతికని అతడి ముందుకు తిప్పుకొని. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి ఆర్యన్ గారు, మీకోసం కాఫీ తీసుకొస్తాను అంది. కాఫీ వద్దే, జ్యూస్ తీసుకురా అని చెప్పాడు ఆర్యన్. నేను ఏది తీసుకురావాలి అన్నా మీరు నన్ను వదలాలి కదా ముందు అంది అవంతిక. హా అని గారాలు పడుతూ, నాకు నిన్ను వదలాలి అని అస్సలు లేదే, ఇప్పుడే మన పని మొదలు పెట్టాలి అనిపిస్తుంది అన్నాడు ఆర్యన్. పిచ్చి వేషాలు వేయకుండా ముందు నడవండి, ఎప్పుడు అదే గోల మీకు అని ఆర్యన్ని వాష్రూమ్కి నెట్టి అవంతిక నవ్వుతూ కిందికి వెళ్ళి అతని కోసం జ్యూస్ తనే స్వయంగా ప్రిపేర్ చేసి మళ్ళీ రూమ్కి వస్తుంది ఆ గ్లాస్ పట్టుకుని. ఏమైనా స్నాక్స్ చేయమంటారా ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక. అవన్నీ చేయడానికి మేడ్స్ ఉన్నారు కానీ నువ్వు నన్ను పట్టించుకోవే అన్నాడు ఆర్యన్. అవంతిక కూడా ఆర్యన్ పక్కకు వెళ్ళి కూర్చుని, ఇప్పుడేం పట్టించుకోవాలంట మిమ్మల్ని అని అడిగింది. అరే, మొగుడు ఆఫీస్కి వెళ్ళే అప్పుడు ఒక డీప్ కిస్, ఇంటికొచ్చాక ఒక డీప్ కిస్ ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పు, అన్నీ నీకు నేనే నేర్పించాలా అంటూ మొగుడిని పట్టించుకోవడం కాస్త నేర్చుకోవే రాక్షసి అంటూ అవంతిక పెదాలపై ముద్దు పెడతాడు ఆర్యన్. అతడి పెదాల తీయదనం ఆమె నోటికి తెలుస్తూ ఉండడంతో అవంతిక కూడా ఆర్యన్కి ముద్దు పెట్టడం స్టార్ట్ చేసింది. అరగంట పాటు సాగిన ముద్దు లాస్ట్కి ఆర్యన్ అవంతిక పెదాలని వీడి, పర్లేదే, నువ్వు కూడా బాగానే ముద్దు పెట్టడం నేర్చుకున్నావు అన్నాడు. అతడి మాటలకి అవంతిక సిగ్గుపడుతూ అతడి ఎదచాటున మొహం దాచుకుంది. అరే, ఎందుకు సిగ్గుపడుతున్నావే, డైలీ ఇలాగే ముద్దు పెట్టాలి నువ్వు నాకు అని ఆమెని ఇంకా ఉడికించాడు ఆర్యన్. ఛీ పోండి ఆర్యన్ గారు అంటూ అతడిని హత్తుకుని కళ్ళు మూసుకుంది. 2 నిమిషాలు అతడి ఎదచప్పుడు ఆమెకు నేను ఉన్నాను అన్న భరోసా ఇస్తుంటే హాయిగా అలానే ఉండిపోయి మెల్లిగా అతడి మొహంలోకి చూసింది. అవంతిక మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకుని, ఎందుకే అలా చూస్తున్నావు అని అడిగాడు ఆర్యన్. చెల్లి ఎలా ఉంది ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక. మీ చెల్లి ఇప్పుడు బాగుందే, తనకి ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది, మీ చెల్లి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కూడా అవుతుంది అని చెప్పాడు ఆర్యన్. ఒక్కసారి నేను చెల్లిని చూడొచ్చా ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక. ఒక్క నిమిషం, ఒక 10 మినిట్స్ ఆగవే అని ఎవరికో కాల్ చేశాడు ఆర్యన్. లండన్లో ఉన్న ఆర్యన్ ఫ్రెండ్ హృదయ్కి కాల్ చేశాడు. హలో హృదయ్. హా ఆర్యన్, హౌ ఆర్ యూ రా అని అడిగాడు అతడు. ఫైన్ రా, నువ్వు అని అడిగాడు ఆర్యన్. బాగానే ఉన్నారా, ఈ టైంలో కాల్ చేసావు, అంతా ఓకేనా అని అడిగాడు హృదయ్.
ఇవాళ నువ్వు కృతిక దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు ఆర్యన్. ఆహా లేదురా, తనని ఐసీయూలో ఉంచారు కదా, తనని కలవడానికి వీలు ఉండదు అని చెప్పాడు హృదయ్. కానీ డైలీ వెళ్తున్నాను నేను హాస్పిటల్కి, తనని బయట నుండే చూసి వచ్చేస్తున్నా అని చెప్పాడు. ఓ ఓకేరా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? కృతికని ఒకసారి వీడియో కాల్లో చూపిస్తావా నాకు? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్ పర్మిషన్ తీసుకుంటాను అని అడిగాడు ఆర్యన్. ఓకేరా, నేను హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్నాను, ఇంటికి వెళ్ళే రూట్లో ఒక 10 మినిట్స్లో నేనే కాల్ చేస్తాను, ఓకేనా అని అడిగాడు హృదయ్. ఓకేరా, వెయిట్ చేస్తూ ఉంటాను అని అవంతిక దగ్గరికి వచ్చాడు ఆర్యన్. చేశారా ఫోన్ అని అడిగింది అవంతిక ఆతృతగా. ఆహా లేదే, ఇంకో 10 మినిట్స్ పడుతుంది, వెయిట్ చెయ్యి అంటూ ఆమెని అతడి భుజం మీదకి వాల్చుకొని అవంతిక నడుము చుట్టూ చేయి వేశాడు ఆర్యన్. చెల్లికి పూర్తిగా ఎప్పుడు బాగవుతుంది ఆర్యన్ గారు? తనని చాలా మిస్ అవుతున్నాను. అది పుట్టినప్పటి నుండి నాకు ఇంత దూరంగా ఎప్పుడూ లేదు తెలుసా అని కన్నీరు పెట్టుకుంటూ ఉంది అవంతిక బాధపడుతూ. అవి ఏడవకే, ట్రీట్మెంట్కి కొన్ని డేస్ పడుతుంది కదా, త్వరలోనే నీ చెల్లి నీ దగ్గరికి వచ్చేస్తుంది, ఓకేనా? అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి. కానీ ఇలా బాధపడితే ఎలా చెప్పు? తనకి పూర్తిగా ట్రీట్మెంట్ జరగాలి కదా, అలా అయితేనే కదా తను కోలుకుంటుంది కదా అన్నాడు ఆర్యన్. చెల్లిని చూడాలనిపిస్తుందండి నాకు అంది అవంతిక బెంగగా. ఇప్పటికే మన పెళ్లి పనుల్లో పడి ఆఫీస్కి వెళ్ళలేదే నేను. ఇంకో 1 మంత్ ఆఫీస్ వర్క్ అన్నీ ఫినిష్ చేసి నిన్ను నీ చెల్లి దగ్గరికి తీసుకెళ్తాను, ఓకేనా? అప్పటి వరకు తను చాలా వరకు క్యూర్ అవుతుంది, సరేనా అన్నాడు ఆర్యన్. అలాగే అంది అవంతిక తన కన్నీళ్లు తుడుచుకుంటూ. అప్పుడే ఆర్యన్ మొబైల్ మోగడంతో ఇదిగో మీ చెల్లి దగ్గర నుండే ఫోన్ వస్తుంది అని ముందుగా ఆర్యన్ వీడియో కాల్ ఆన్ చేసి హృదయ్ని చూశాడు. ఆర్యన్ 1 మినిట్ రా అంటూ కెమెరాని కృతిక వైపు తిప్పాడు హృదయ్. ఆర్యన్ ఫస్ట్ కృతికని ఒక్కసారి చూసి ఆ తర్వాత అవంతిక చేతిలో ఫోన్ పెట్టాడు. ఇదిగోనే నీ చెల్లి చూడు అంటూ. హాస్పిటల్ బెడ్ పైన హాస్పిటల్ డ్రెస్లో ఆక్సిజన్ పైపుతో చేతికి డ్రిప్స్ అలాగే ఇంకా ఏమో మిషన్స్ మధ్య పడుకుని ఉన్న చెల్లిని చూసి అవంతికకి ఏడుపు ఆగలేదు. ఫోన్ పైన కృతిక ఫేస్ని చేతితో టచ్ చేస్తూ ఎలా ఉన్నావు కృతిక అని తన మనసులో అనుకుంది అవంతిక. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.